చాలా థ్యాంక్స్ మీడియా పీపుల్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ 100% మాకు కావాలి. అయితే ఇప్పుడు మా ఎగ్జిబిటర్స్ అందరం కలిసి మాట్లాడుకొని మొన్న 2 times 3 times మీటింగ్స్ అయినాయి తెలుగు ఫిలిం ఛాంబర్లో. అయితే మీకు ఒకటి ఇస్తాను నోటు, ఎవరన్నా ఒకటి తీసి పెట్టుకోండి, మీరు కాపీ తీసుకోండి ఎవరన్నా. సో ఫస్ట్ ప్రెస్ నోట్ అని ఇడిచిరండి ఒకటి. టు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, exhibitors agreed implementation of percentage system. The new percentage system will be decided before the release of the next big film on the 3 weeks from now అని చెప్పి అవన్నీ రాసి ఇచ్చారు. ఇచ్చినాక ఇమీడియట్ దాన్ని డిలీట్ చేసారు. ఏమని సురేష్ బాబు లెటర్ లేదు అని బ్లా బ్లా అని. ఓకే, దాని తర్వాత 20th, ఇదేమో 19th డేటెడ్, ఇది 20th డేటెడ్. మళ్ళీ సేమ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అని మళ్ళీ ఒక లెటర్ రాశారు. అదేంది తెలుగు ఫిలిం ఛాంబర్ మీద ఏం లేదు. దాని తర్వాత 22nd రోజు మళ్ళీ ఇంకోటి పంపించారు, తెలుగు ఫిలిం ఛాంబర్ కమర్షియల్ పెట్టి పంపించారు. దాంట్లో ఏం లేదు. మళ్ళీ డ్రాఫ్ట్ ప్రెస్ నోట్ అని పంపించారు ఒకటి. దాంట్లో కూడా సేమ్ 3 weeks ఫస్ట్ అనేసి అన్నాము. ఆ 3 weeks మాట లేదు ఇప్పుడు. మళ్ళీ ఇవాళ కొత్త పర్సంటేజ్ అని పెట్టారు. పెడితే దాంట్లో కూడా ఏం ఇది లేదు. సో అందరు ఏమంటారు అంటే, ఇప్పుడు ఇదే హరార వీరమల్లు అప్పుడు మేము ఇంత కొట్లాడితే కూడా, అరే హరార వీరమల్లు ఎందుకు ఆపుతారు మీరు, వద్దు అని చెప్తే, మేము సరే అందరు ఎగ్జిబిటర్స్ అనుకుని వద్దులే, ఎందుకు 2 months తర్వాత వీళ్ళు డిసైడ్ చేస్తారంట తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు, సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాం దానికి. సరే అది 1 year అయిపోయింది. మేము లాస్ట్ 3 months నుంచి మేము కొట్లాడుతున్నాం ఇదే సేమ్ ఇది, అంటే గట్టిగా, అంటే 2008 నుంచి కొట్లాడుతున్నాము. బట్ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయింది. సరే పెద్ద సినిమా 2 months బ్యాక్ ఉండే, అది ఇప్పుడు వచ్చింది. సరే ఓకే రైట్, అందరు పెద్ద మనుషులు అంటారు కదా ఏం సంగతి ఇట్లా మరి అని, సరే పెద్దని ఇడిసేద్దాము, అందరం వేసుకుందాం. కానీ వీళ్ళు ఏం క్లారిటీ ఇస్తలేరు మాకు. ఇది నా వాయిస్ కాదు, ఇది టోటల్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరి దిక్కే నేను మాట్లాడుతున్నా యాజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఛాంబర్. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే, సార్ వీళ్ళు క్లారిటీ ఇస్తలేరు సార్, మళ్ళీ ఇదే పెద్ద తర్వాత మళ్ళీ టైం అడుగుతున్నారు 3 months, పెద్ద సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు దానికన్నా బిఫోర్ చేస్తాము అని అంటారు. మా తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఏమంటారు అంటే, సరే ఓకే మేము ఇంత చెప్తే కూడా మీరు ఇంటలేరు, మాకు పెద్ద సినిమా కూడా మాకు పర్సంటేజే కావాలి, పెద్ద సినిమా కూడా మాకు పర్సంటేజే కావాలి. అది 10% ఇస్తారా, 15% ఇస్తారా, 20% ఇస్తారా, అది కూర్చొని మాట్లాడదాం. అది మా డిసిషన్. మా తెలంగాణ ఛాంబర్ దిక్కేళ్ళి అందరి దిక్కేళ్ళి మేము మాట్లాడుతున్నాం. అన్అఫీషియల్ అంటే మా గ్రూప్కి వచ్చినాయి, మా ఏదైతే కమిటీ గ్రూప్ ఉందో దానికి వచ్చినాయి. మళ్ళీ దాని ఇమీడియట్ ఫస్ట్ ఏదైతే లెటర్ వచ్చిందో అది ఇమీడియట్ వచ్చిన హాఫ్ అన్ అవర్లో డిలీట్ చేసేసారు. ఆల్రెడీ మీకు కూడా వచ్చింది, కొంచెం వచ్చినాయి వచ్చు, నో డౌట్. ఇంకోటి ఏంటి అంటే రెచ్చగొడుతుర్రు అక్కడ, గ్రేడింగ్ చేస్తారంట. ఏం గ్రేడింగ్ చేస్తారా అబ్బాయి మీరు, ఏం గ్రేడింగ్ చేస్తారు నాకు అర్థమవుతలేదు. అంటే ఇన్ని ఎప్పుడైతే మేము పర్సంటేజ్ షేర్ అడిగి పర్సంటేజ్ ప్లస్ రెంట్ ఇట్లా ఆడినప్పుడు మీకు అప్పుడు గ్రేడింగ్ గుర్తుకు రాలేదా అని ఏదో ఒకటి తీయాలి అనేసి అన్నాడు. సరే అప్పటికి కూడా మేము లాస్ట్ ఒప్పుకున్నాం, సరే సార్ పెద్ద సినిమా అనేది మేము ఆపము, మేము క్లియర్గా రిలీజ్ చేస్తాము అని చెప్పారు. సార్ అన్నాక కూడా ఇప్పుడు మళ్ళీ ఇవాళ పంపిస్తారు, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం, మళ్ళీ 3 weeks తర్వాత అన్నారు, మళ్ళీ ఇప్పుడు 6 weeks ఆల్మోస్ట్. అంటే జస్ట్ ప్రోలాంగ్. అప్పటి వరకు మళ్ళీ అంతా కొంచెం కూల్ డౌన్ అవుతారు, మళ్ళీ ఇది అవుతారు అని చెప్పి ఒక్కొక్కరిని పక్కకు జరుపుదామని చూస్తున్నారు అంతే. రాజుభాయ్ గారు, సబ్ కమిటీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి అనేసి తెలుసు. ఇదంతా మనం వీఆర్ వెరీ హోప్ఫుల్, బట్ డిలే అవుతుంది. ఈ డిలే ఈజ్ ద కల్ప్రిట్. ఎందుకంటే ఈ డిలేనే మాకు ఎన్నోసార్లు చూసాము అనేది మాకు ఆ భయం. సో ఇటుపక్క ఎగ్జిబిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ 120 ఎగ్జిబిటర్స్ది దీనావస్థ ఉంది. అందరితో మాట్లాడుతుంటే ఇది మళ్ళీ సేమ్ స్టోరీనే ఉంది అనేసి అనిపిస్తుంది. సో మా రిక్వెస్ట్, ఆల్రెడీ మేము పర్సంటేజ్ సిస్టమ్ మీద ట్రావెల్ అవుతూ ఉన్నాం. మీ అందరికి తెలుసు, జెట్లీ కూడా అట్లాగే అయింది 1 month కింద. జెట్లీ మూవీ పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. సో ఈ డీలే కాకుండా ఏమన్నా జరుగుంటే బాగుండేది. ఇప్పుడు అంటే డీలే అంటే ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టు ఫస్ట్ 3 weeksలో తేల్చేద్దాము అనే మాట, దానికి ఇంకో 3 weeks యాడ్ అయ్యి జూన్ దాకా పోయింది. కావాల్సిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అవుతున్నారా, ఏమవుతున్నది అనేది. సో మేము ఒక 4 ఆ సబ్ కమిటీలో ఉన్నాము. సో
సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ 250 థియేటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేస్తే సరిపోదు కదా, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్. సో ఆ సిస్టంలో వీఆర్ ఫెయిలింగ్. సో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్, ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తేనే బాగుంటుంది. సరే దొరికింది కదా అనేసి ఎండ్ ఆఫ్ జూన్ వరకు వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ జూన్ అంటే నెక్స్ట్ మూవీ ప్యారడైజ్కి కూడా ఇదే స్టోరీ ఉంటుంది బేసికల్లీ. ప్యారడైస్ అనే కాకుండా టాక్సిక్ కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. సో మేము ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళము మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్తున్నట్టు అవుతుంది. సో అవర్ రిక్వెస్ట్ ఈజ్ 2 sides, దయచేసి క్విక్గా చేయండి. లేకపోతే వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్ అనేది మా 250 180 ఎగ్జిబిటర్స్ ఒపీనియన్ ఇదే. వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్, పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో సినిమాలు 8 వారాలు 10 వారాలు 100 రోజులు ఆడింది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లా ఒక 20-30 థియేటర్లు చూసాం సార్. నిన్నే పెళ్ళాడతా టైంలో ఉన్న సినిమాలు 80 రోజులు ఆడినందుకు ఆ థియేటర్కి ఫీడింగ్ వచ్చేది, రైట్? ఇవాళ రన్ లేనందుకు ఆ పర్టికులర్ థియేటర్లో ఫీడింగ్ వచ్చి ఆ 8 వారాలది రెవెన్యూ చూస్తే ప్రొడ్యూసర్లకి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్. మనం మాట్లాడుతున్నాం ఆ ఒక 100 సినిమాల ఎగ్జాంపుల్స్ మీరు వెలికి తీయాలి. యాక్చువల్లీ 100 సినిమాల ఎగ్జాంపుల్స్ తీస్తే ఆ 50 రోజులు 100 రోజులు ఆడిన రెవెన్యూ స్ప్లిట్ చేసి చూస్తే థియేటర్కి ఆల్మోస్ట్ 50-60% రెవెన్యూ థియేటర్కి వచ్చింది. మిగతా 40% ప్రొడ్యూసర్కి వచ్చింది. పోయిన 15 ఏళ్ళ కింద మీరు తీయండి. యాక్చువల్లీ అంటే అది ఆల్రెడీ థియేటర్ సిస్టమ్కి ఫీడింగ్ ఉండే. ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్షన్ వల్ల ఎక్కడంటే అక్కడ థియేటర్లో వేసేస్తున్నారు. సంతోషం, వెరీ గుడ్. అంటే ప్రొడ్యూసర్కి రావాల్సింది 4 చోట్ల నుంచి రావాల్సింది 14 చోట్ల నుంచి వచ్చేస్తుంది. థియేటర్కి రన్ లేదు. బికాస్ న్యూ ఆడియన్స్, న్యూ టైమ్స్, న్యూ ఆడియన్స్, న్యూ టెక్నాలజీ ఉండదు కూడా. సో ఈ ఉండని సమయంలో థియేటర్కి రెవెన్యూ మొత్తం పడిపోయింది సార్. అది మీరు క్యాల్కులేట్ చూడండి. అంటే మేము ఒక 20 థియేటర్లది ఒక 50 సినిమాలు చూసాము. క్యాల్కులేట్ చేస్తే ఒక ప్రొడ్యూసర్కి ఒక థియేటర్కి సంబంధంలో 60% ఎగ్జిబిటర్కే వచ్చింది పోయిన రోజుల్లో. కాకపోతే అది ఇన్ని రోజులకు స్పాన్గా డివైడ్ అయింది. ఇప్పుడు అది లేనందుకే యాక్చువల్లీ మా మొండి. ఎందుకంటే మొండి అని కాదు, అవర్ బాధ. ఆ రెవెన్యూ లేకుండా అయిపోయింది. మీరు చూస్తున్నారు, ఒక సినిమా 4 డేట్లు పోతుంది, ఒక సినిమా ఒక డేట్ వస్తుంది, ఆ పెద్ద సినిమా వస్తుంది కదా అనేసి మిగతా 4 చిన్న సినిమాలు జరిగిపోతాయి. ఆ పెద్ద సినిమా రాదు, ఆ చిన్న సినిమాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. సో ఇది పోయిన 1-2 years నుంచి నడుస్తుంది. సో యా, అది ఒక వీక్నెస్. మేము మా సిస్టమ్ది వీక్నెస్ని మీరు లాభం పొందాలని ఆలోచన కూడా రావద్దు మీకు, రైట్? అది వెళ్ళే వాళ్ళు ప్రాబబ్లీ వెళ్తారు, కానీ ఈసారి సీరియస్గా వెళ్ళము అనేసే ఉన్నాం బేసికలీ. ఇది ఒక కొలిక్కి రావాలనేసే మా రిక్వెస్ట్. పర్సంటేజ్ విధానం కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, భారతదేశం మొత్తం ఉంది, ప్రపంచంలో కూడా ఉంది. దీనికి ఏదో కొత్త ఫార్మేట్ కనిపెడతా అంటారు. ఏం కనిపెడతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఆల్రెడీ పర్సంటేజ్ ఆడుతున్నారు. వాళ్ళకంటే మేమే ముందే చెప్పినాం 10%. ఛాలెంజ్ కూడా చేసి చెప్పినాం. ఎన్నో ప్యాకెట్లలో మల్టీప్లెక్స్ కంటే మా సింగిల్ థియేటర్ని గ్రాస్ ఎక్కువ వస్తుంది, నెట్ ఎక్కువ వస్తుంది, షేర్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఇంత ఎక్కువ వచ్చినా కూడా మమ్మల్ని హింసిస్తాం. వాళ్ళకి 1.5 కోటి చేస్తే వాళ్ళకి 75 లక్షలు ఇస్తాం, మాకు మాత్రం 7 లక్షలు ఇస్తాం. సరే మాకు అంత ఇవ్వద్దు, తగ్గించే ఇద్దరు కూర్చొని మాట్లాడదామంటే ఇది పెద్ద మాత్రం వదిలేయండి. తర్వాత 3 వారాల తర్వాత మాట్లాడతాం ముందు చెప్పి, తర్వాత 6 వారాలు. ఏమంటే సింపుల్ థింగ్ అండి, అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాంట్లో అసలు ఏ గ్రేడ్ అంటే ఇప్పుడు బాలేని థియేటర్ 2 లక్షలు వస్తుంది, బాగున్న థియేటర్ 20 లక్షలు వస్తుంది. ఆయన ప్రకారం ఆయనకి ఈయన ప్రకారం పర్సంటేజ్ కదా మనం ఫిక్స్ చేయమని చెప్పింది. మూత్రాల వాసన వస్తుంది, థియేటర్లకు పోతుంది కూడా. రండి మరి ఎక్కడ చూద్దాం, ఏ ప్యాకెట్లో వస్తారో రమ్మనండి. సింగిల్ థియేటర్ వర్సెస్ మల్టీప్లెక్స్. మల్కాజ్గిరి తీసుకుంటారా, అత్తాపూర్ తీసుకుంటారా, మూసాపేట తీసుకుంటారా, మెదల్గూడ తీసుకుంటారా, నల్గొండ తీసుకుంటారా, ఎక్కడ తీసుకున్నా గ్రేడింగ్ ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు. గ్రేడింగ్ వల్ల ఎంత కలెక్షన్ వస్తే అంతే పర్సంటేజ్ కదా, ఏ చెట్టుకు అంతే కాదు. దాని గ్రేడింగ్ అవసరం నాకు అర్థం కావట్లేదు. దయచేసి వీలైన తొందరగా 1-2 డేస్లో చేస్తే సాఫీగా అన్ని సినిమాలు నడిచిపోతాయి సార్. థ్యాంక్ యూ. పెండింగ్ పెట్టి మళ్ళీ 3 వారాలు చెప్తాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ 3 వారాలు అంటారు. పెద్ద సినిమాలు లేవు, తొందర ఎందుకు అంటున్నాం. ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఏంది, మా భయం మాకుంది. ఈ ఆయుధం వదిలేస్తే మళ్ళీ మాకు దొరకదేమో గ్రిప్, మళ్ళీ ఇంకో ఆయుధం వచ్చి దాకా ఆగాలి. ఈ ఇతర రాష్ట్రాల పక్కన ఇస్తున్నాం, పక్క థియేటర్ మల్టీప్లెక్స్ తెచ్చుకుంటాం. మాకు ఇస్తేందుకు ఏంది, ఏం కావాలో చెప్పండి, ఇంత కావాలని చెప్పండి, ఇస్తాం. చాలా క్లియర్గా చెప్పాను, నేనే చెప్పాను ఆ కమిటీలో. మాకు పర్సంటేజ్ సైన్ చేసిస్తేనే పెద్దని పాత పద్ధతులు ఆడతామని కూడా చెప్పినాం. ఇప్పుడు మా వాళ్ళ కోపానికి వచ్చి పాత పద్ధతులు అది ఖచ్చితంగా ఏది చేసినా కూడా పర్సంటేజ్ ఆడదాం అంటారు. దీన్ని రెచ్చగొట్టుకొని పెంచుకుంటూ పోతారు తప్పితే అనవసరంగా ఆ రోజు నేను చెప్పినట్టు ఒప్పుకొని అయిపోయేది. క్లియర్గా ఆ రోజే చెప్పాను, నథింగ్ డూయింగ్. మాకు పేపర్ మీద సైన్ చేసి వస్తే పెద్దని ఎక్స్క్యూజ్ అనే పదం అనకూడదు. ఎక్స్క్యూజ్ మన పెద్దని మాకు కూడా కావాలి, మంచి పెద్ద సినిమా మాకు కూడా కావాలి, అది అందరం కలిసిమెలిసి ఆడుకుందాం అని చెప్పినాం.
ఓన్లీ ఆంధ్ర టికెట్ హైక్ అయితే మా దగ్గర తెలంగాణ టికెట్ హైక్ కాదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చినాం, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఇచ్చినాం, ఛాంబర్ నుంచి కూడా ఇచ్చినాం. దయచేసి మాకు టికెట్ రేట్లు పెంచకండి, ప్రేక్షకులను చంపకండి అని చెప్పి. ఎందుకు కొనసాగం మాకు అది పర్సెంటేజ్ తెలియదా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధం మేము వాళ్ళని నచ్చచెప్పాలి కదా, కాదు ఇట్లా చేయండి మేము అడగాలి కదా. మన బాధ వ్యక్తం చేస్తున్నాము సార్, సారీ, బట్ ఇల్లు దీపం ఉండగా చక్కదిద్దుకోవాలనేది ఒక నేపథ్యం బేసిక్.